న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మడకశిర పట్టణంలోని శ్రీకోట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం తొలి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రవిస్వామి మాట్లాడుతూ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీన అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి శయన మండపంలో ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తారు. దీనికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. తిరువూరు నియోజకవర్గం కొండూరు మండలం పరిధిలోని పాత రేపూడి గ్రామంలో గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేయాలని కోరుతూ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు నిరసన దీక్ష చేపట్టారు. జీవో నెంబర్ 97 ప్రకారం తమ గ్రామానికి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు అర్హతలున్నాయని, జనాభా 2500, ఓటర్లు 1700 మంది ఉన్నారని ప్రజలు తెలిపారు. కొందరు నాయకులు రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాల ప్రజలు ప్రభుత్వ సౌకర్యాలు అభివృద్ధి కోసం ప్రత్యేక పంచాయతీని కోరుతున్నారు. శ్రీకాకుళం నగరాన్ని చలి దుప్పటి కమ్మేసింది. చలి తీవ్రత పెరగడంతో పాటు చలి గాలులు వీయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వెచ్చదనం కోసం పలు చోట్ల చలిమంటలు వేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు పడిపోయాయి. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో రానున్న 5 రోజులలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. రంపచోడవరం మండలం పదివి మామిడి జంక్షన్ వద్ద ఉన్న సత్యసాయి వాటర్ ప్లాంట్ వారి వాటర్ ట్యాంక్ నుంచి గత కొద్ది రోజులుగా త్రాగునీరు వృధాగా పోతున్నప్పటికీ పట్టించుకునేవారు కరువయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నీటి వృధాను అరికట్టడానికి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పులివెందులలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఇరిగేషన్ శాఖ అధికారులతో సాగు నీటితో పాటు ఇతర అంశాలపై సమీక్షించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతోనూ చర్చించి వివిధ అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. పోలవరం కొడి కాలువ వెంబడి మట్టిని యథేచ్ఛగా దోచుకుంటున్న మట్టి మాఫియాకు ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా నిలుస్తున్నారని జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. దేవరపల్లి మండల అధికారుల కార్యాలయాలకు సమీపంలోనే కుడి కాలువ గట్టు మట్టిని మాఫియా తరలిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుందని, మట్టి మాఫియాను అధికారులు, ప్రజాప్రతినిధులు వెనుక నుండి నడిపిస్తున్నారని జేఏసీ అనుమానం వ్యక్తం చేసింది. మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలకే పరిమితమవుతున్నారని విమర్శించింది. గన్నవరంలోని ఎయిర్పోర్ట్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి నేరుగా జోజీ నగర్ కు బయలుదేరిన జగన్ అక్కడ కూల్చివేసిన 42 ఫ్లాట్ల ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు జిల్లా స్థాయి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మేడికొండూరు కానిస్టేబుల్ మస్తాన్ కక్షిదారును బెదిరించి అవమానించడాన్ని నిరసిస్తూ సత్తెనపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ, బుధ వారాల్లో 4 న్యాయస్థానాల్లో విధులు బహిష్కరించారు. అజయ్ కుమార్ ఆధ్వర్యంలో 100 మంది న్యాయవాదులు నిరసన తెలిపారు. సదరు కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దహేగాం మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను స్పీకర్, శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకిత భావంతో ప్రజాసేవ చేయాలని, అధికారం, అహంకారానికి తావివ్వకుండా ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.